అంటే గన్నులను మనం రెడీ చేయొద్దు, బాంబులను మనం రెడీ చేయొద్దు అనేటివి ఇట్లా ఉంటాయంట. అవును. అట్లా ఏమేమి ఉంటాయి చెప్పండి? అంటే అవి మనం బేసిక్‌గా అట్లా ఏది చెప్పొద్దు. ఎందుకంటే నేను కూడా బయట జర్నలిజం స్రవంతులు వచ్చిన కాబట్టి నాకు కూడా అన్నిటికీ కొన్నిటికి లిమిట్స్ ఉంటాయి. ఓకే. మనం ఓకే. దాంట్లో చెప్పొద్దు అన్నట్టు. అయితే నేను ఏమంటా అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే ఇక్కడ నుంచి ఉన్నా అక్కడ నుంచి ఉన్నా ఎవరైతే దొరుకుతారో వాళ్ళని చంపొద్దని. అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ హిడ్మా దొరకడం జరిగింది. అవును. ఆయనని చంపారు కదా. అంటే ఇప్పుడు దాంట్లో ఆయనకు చంపేయడం అంటే అది చాలా పొరపాటు అది గవర్నమెంట్. ఎందుకు ఇంకొకటి ఏంటంటే ఆయన మీద కక్ష ఎందుకు కట్టిరంటే 76 మంది చంపించిండు ఇడమని అన్నారు. అది కూడా కక్ష. ఎందుకంటే సిఆర్పిఎల్ ఇంతమంది చనిపోయారు కాబట్టి ఆయన చంపాలని చెప్పేసి ఒక గవర్నమెంట్ వాళ్ళ అన్ని వాళ్ళ దృష్టిలో తీసుకొచ్చి చంపారు అన్నట్టు. సరే ఒకటి అడుగుతా, ఈ 76 మందిని చంపింది హిడ్మని? ఇడమ ఎందుకు చంపుతారండి? చాలా మంది ఇడమ దాదాతో పాటు ఇడమ దాదాకి ఇంకొక వ్యక్తి చెప్పాలి. ఏది ఇటు సైడ్ వస్తున్నాయి. ఇప్పుడు ఇడమ దాదా ఎందుకు చంపాల్సి వచ్చింది? అసలు పోలీసులు అక్కడ రావడం ఎందుకు వచ్చింది? అసలు పోలీసులు రాకపోతే ఆయన చంపకపోవు. అసలు వాళ్ళు రావడం జరిగింది, వీళ్ళ మీద వీళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది, వీళ్ళు కౌంటర్గా వీళ్ళు చేయడం జరిగింది. అంతే తప్ప వాళ్ళు రావడం వాళ్ళ తప్పు. నువ్వు జోన్లో ఎందుకు పోవాలి? కిల్లింగ్ జోన్లో నువ్వు ఎందుకు పోవాలి? నువ్వు రావద్దు కదా. నువ్వు ఏం చేయాలి? నువ్వు రావద్దు. నువ్వు ఈ జోన్లో నువ్వు రావాలో ఏమని ఉంటే నువ్వు డిబేట్గా మాట్లాడుకోవాలి నక్సలైట్లతో. నువ్వు ఇక్కడున్న ప్రభుత్వం వాళ్ళతో ఏంటంటే డిబేట్గా కూర్చోబెట్టి నీకు ఏం కావాలి, నువ్వు ఎందుకు అడవిలో ఉన్నావు, నీకు ఏమైంది తక్కువ, నీకు ఎందుకు ఏమైంది అని చెప్పి సంథింగ్ వాళ్ళకనే రాజకీయాలు ఏ విధంగా ఉందో ఆ విధంగా మాట్లాడుకోవాలి. నువ్వేం చేస్తావు? పోలీసులు పంపిరు, వాళ్ళ మీద మా మీద అటాక్ వస్తాయని చెప్పి వీళ్ళతో కొట్టిరు. కొట్టినాక అది జరిగింది. అంత పేరు 76 మీద కొట్టడం జరిగింది. మరి ఎడమ దాదా ఒక్కరిని చంపారంటే ఒక్కరు కాదు. ఆయనకు బసవరాజ్ దాదా, బిఆర్ దాదా కానీ సెంట్రల్ కమిటీ ఇతర చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్తేనే చంపేయండి తప్ప ఆయన వ్యక్తిగతంగా నిర్ణయం చేసుకుని ఇప్పుడు ఎడమ దాదాకు ఆ పోలీసులకు ఏమన్నా చిన్నప్పటి ఏమైనా వైరుధ్యాలు ఉన్నాయా? లేవు కదా. అంటే వీళ్ళు వేసుంటారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఏమో తిన్నాడు ఎడమ దాదా? లేకపోతే వాళ్ళ ఇంట్లో పోలీసులు ఏమి తిన్నారా? లేదు కదా. మరి ఎడమ దాదా ఒక్కరికి ఇట్లా అంటే పోలీసులు ఏంటంటే ఈయననే మాస్టర్ మైండ్ చేసి చంపించిన కోపంతోనే చంపారు తప్ప ఇడమ దాదా ఒక్కడు ఎప్పుడు అట్లా ఆలోచించి చంపలేదు. సో ఆయన మైండ్ సెట్లో కూడా వీళ్ళని చంపాలని ఉండదు. ఇడమ దాదా మేము దగ్గరుండి మరి దగ్గరని కాదు, ఎవ్రీడే మేము ఉన్నాం కాబట్టి